నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి వడియాల రెసిపీ అండి. సో, ఈ వడియాలు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటాయండి. చాలా సింపుల్ ప్రాసెసే ఉందండి. అలానే ఎప్పుడు చేసుకునే వాటి మీద అయితే ఇవి చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. టేస్ట్ కూడా చాలా బావుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. సో, ఇలా చేసి పెట్టుకున్నా కూడా మన సంవత్సరం పాటు నిల్వ ఉంటదండి. ఒకసారి ఈ వడియాలు టేస్ట్ చేశారనుకోండి, ఇక ఎవ్రీ ఇయర్ సమ్మర్ రాగానే ఫస్ట్ ఈ వడియాలే పెట్టుకోవాలనుకుంటారు. అంత బావుంటాయి. సో, దానికోసం అయితే ఇక్కడ 1 కప్ వరకు అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి 1, 2 టైమ్స్ అయితే ఫస్ట్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే ఒక 3 కప్స్ వరకు వాటర్ పోసుకోవాలండి. మీకు కుదిరితే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టండి. లేకపోతే అట్‌లీస్ట్ ఒక 5-6 అవర్స్ వరకు నానబెట్టుకోవచ్చు. తర్వాత ఇది మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. నేనైతే నైటే నానబెట్టాను. సో, ఇలా మెత్తగా అంటే మెత్తగా అయిపోయింది. మంచిగా నానిపోయిందండి. సో, తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అయితే ఇందులో 3 కప్స్ వరకు అంటే మనం వాటర్ పోసుకోవాలి. మనం దేంతో అయితే అంటే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్‌తో అయితే ఇంకో 3 కప్స్ అలానే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా గూడా అది ఎండిన తర్వాత ఇంకా సాల్ట్ అనేది ఎక్కువైపోతది. సో, కాబట్టి కొంచెం తక్కువున్నా పర్లేదు గానీ ఎక్కువ వేయకుండా చూసుకోండి. తర్వాత మనం వాటర్‌తో సహా ఇందులో సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి. సో, టోటల్‌గా అయితే 6 కప్స్ అండి. నేను ఆల్రెడీ అంటే సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడు 3 కప్స్ వాటర్ పోసాను. అలానే గిన్నెలో తర్వాత 3 కప్స్ వాటర్ పోసుకున్నాను. కంప్లీట్‌గా 6 కప్స్ అయితే పోసాను. ఇప్పుడు ఇది ఒక లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత అది ఉడికేలోపైతే నేను ఇక్కడ చిన్న 2 పొటాటోస్ తీసుకున్నానండి. ఇవి కడిగేసి ఫస్ట్ దీని మీద ఉన్న పొట్టు తీసేయాలి. తర్వాత ఇప్పుడు చాపర్ ఉంటది కదా! దాంతో అయితే మంచిగా తురుముకోవాలండి. సో, ఈ విధంగా అయితే తురుముకొని అందులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. సో, ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని మనం వెంటనే వాటర్‌లో వేసుకోవాలి. అప్పుడే మనకు కలర్ చేంజ్ అవ్వదు. ఒకవేళ లేట్ అయితే మాత్రం మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతదండి. సో, కాబట్టి వెంటనే అందులో వాటర్‌లో వేసుకొనైతే కడిగేయండి. సో, కడిగేసి మనం తర్వాత సగ్గుబియ్యంలో వేసుకునేటప్పుడు బాగా పిండి వేసుకోవాలి. వాటర్‌తో ఏం వేసుకోవద్దు. సో, కాబట్టి కడిగి అంతా పిండి తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇటు సగ్గుబియ్యం అయితే ఉడుకుతూనే ఉందండి. సో, ఇది మొత్తం అంటే కొంచెం కాస్త చిక్కగా అయ్యే వరకైతే మనం ఉడికించుకోవాలి. సో, కానీ మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. అంటే కలపకున్నా కొంచెం అంటే కింద అడుగంటిపోతది. సో, కాబట్టి కలుపుతూనే ఉండాలి. సో, తర్వాత ఈ విధంగా కొంచెం కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. సో, ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అంటే ముందుగా చాప్ చేసి పెట్టుకున్న పొటాటో ఉంది గదండీ! సో, అది ఇందులో వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని గూడా ఒకసారి కలుపుకోవాలండి. సో, ఇది వేసుకున్న తర్వాత గూడా మనం ఒక 5-10 మినిట్స్ వరకైతే ఉడికించుకోవాలి. సో, కాపోతే మీరు గుర్తుపెట్టుకునేదేంటంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. హై ఫ్లేమ్‌లో గాని, మీడియంలో అస్సలు పెట్టొద్దండి. తర్వాత ఈ విధంగా అయితే మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్‌లోనే నిదానంగా ఉడికించుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. సో, ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఈ వడియాలు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటాయి. నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్ పెట్టుకోవాలని చూస్తారు అంత బావుంటాయి. సో, చూడండి ఇది ఉడికే కొద్దీ ఇంకా చిక్కగా అయితూ ఉంటది. సో, కాబట్టి ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఈ విధంగా వచ్చేటట్టయితే ఉడికించుకోండి. సో, అప్పుడే మనకు వడియాలు పెట్టుకునేటప్పుడు అంటే విరగకుండా మంచిగొస్తాయండి. సరిగ్గా అంటే ఉడకకపోతే గూడా మనకు వడియాలనేవి ఇరిగిపోతాయి. సరిగ్గా రావు. సో, కాబట్టి మంచిగా అయితే ఉడికించుకోవాలి ఇదంతా. సో, ఇలా ఉడికించుకున్న తర్వాత మాత్రం స్టవ్ ఆఫ్ చేసేయండి. సో, కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండాలండి. కాస్త చిక్కగానే. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఒక 3 ఆర్ 4 పచ్చిమిర్చి గాని, లేకపోతే ఎండుమిర్చి ఏదైనా సరే. సో, ఇలా వేసుకొనైతే మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేయండి. ఆ వేడికి అదే మంచిగా అందులో కలిసిపోతదండి. సో, ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసి అది కంప్లీట్‌గా చల్లగయ్యే వరకు ఇక దాన్ని ముట్టుకోకండి. సో, తర్వాతయితే ఆలోపు మనం ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. కాటన్ క్లాత్ తీసుకొనైతే మనం అంటే దాన్ని పిండేయాలి. పిండేసి బాగా వాటర్‌లో అంటే పిండుకొనైతే ఒక టేబుల్ మీద గాని లేకపోతే అంటే మన డాబా పైన అలా గూడా పెట్టుకోవచ్చండి. సో, అలా పెట్టేస్తే ఏందంటే మనకు వడియాలనేవి చక్కగా వస్తాయండి. సో, చూడండి నేనైతే ఇక్కడ ఒక టవల్ తీసుకున్నాను వైట్ టవల్. దాన్ని 2 అంటే 2 లేయర్స్‌కి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి తడుపుకొని. బాగా పిండుకొనైతే పెట్టుకోండి స్ట్రెయిట్‌గా కరెక్ట్ చూసి. సో, తర్వాత ఇప్పుడు దీని మీద వడియాలేసుకోవడం అంతే అండి. సో, నేను తీసుకున్న ఈ చిన్న అంటే ఒక కప్పు సగ్గుబియ్యానికైతే నాకు 40 వరకు వడియాలయినాయి. సో, కాబట్టి ఇలా మీరు డబుల్ తీసుకున్నా గూడా మీకు అంటే 180-200 వరకు అయితే వడియాలైతే చిన్నయి పెట్టుకుంటే. సో, కాబట్టి ఏదున్నా సరే డబుల్ అట్లా చేసుకొనైతే చేసుకోవచ్చండి. ఎక్కువ చేసుకునేవాళ్ళు, చేయాలనుకునేవాళ్ళు. సో, కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి ఈ వడియాలది. చాలా సింపుల్ ప్రాసెసే. పెద్ద కష్టపడాల్సిందే ఏమనిపియలేదు నాకు. సో, కాబట్టి ఈ విధంగా అయితే కంప్లీట్‌గా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇది 1, 2 డేస్ మాత్రం ఎండలో ఎండబెట్టుకోండి. సరే ఎండ లేకున్నా కూడా ఫ్యాన్ గాలికైనా అట్‌లీస్ట్ ఒక 3, 4 డేస్ అయితే కంపల్సరీ పడతదండి. సో, ఈ విధంగా అయితే చూడండి ఇలా నేనైతే 2 డేస్ కంప్లీట్‌గా ఎండలో పెట్టాను. సో, ఇలా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అంటే 2 లేయర్స్‌గా వేశాను గదా! సో, ఫస్ట్ అంటే ఒక లేయర్ ఇలా తీసేయాలి మొత్తం. సో, ఇలా తీసేసిన తర్వాత
ఇప్పుడు వడియాల బ్యాక్ సైడ్ అయితే మొత్తం వాటర్ తడుపుకోవాలండి. సో, ఇలా తడుపుకుంటేనే మనకు వడియాలనేవి అంటే ఈజీగొస్తాయి. లేకపోతే సరిగ్గా రావు, ఇరిగిపోతాయండి. సో, ప్రతి ఒక్క వడియం కింద అయితే వాటర్ ఉండాలి. అది కూడా కంప్లీట్‌గా అంటే తడవ్వాలి. తడైతేనే వడియాలనేవి చక్కగొచ్చేస్తాయి తీసేటప్పుడు. సో, కొంచెం సైడ్ అంటే ఒక వడియానికి కొంచెం వాటర్ లేకున్నా కూడా సరిగ్గా రావు, ఇరిగిపోయే ఛాన్స్ ఉంటది. కాబట్టి కంప్లీట్ కొంచెం ఎక్కువ పోసినా పర్లేదు. సో, ఇలా పోసుకొనైతే తర్వాత ఒక 5 మినిట్స్‌ని వదిలేయండి కావాలంటే. సో, తర్వాత చూడండి, తర్వాత తీస్తే మంచి ఈజీగా వచ్చేస్తాయండి. సో, ఇందులో డౌట్ ఏం లేదు. అంటే ఇరిగిపోతాయని డౌట్ అట్లా ఏం లేదండి. అసలు వస్తాయా లేదా అనుకుంటారు కానీ అదేం లేదు. ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను గదా! సో, కాబట్టి కంపల్సరీ ట్రై చేయండండి ఈ వడియాలనేది. సో, ఈజీగా వచ్చేసాయండి. అస్సలు అంటే కష్టపడాల్సిన అవసరమే లేదు. చూడండి ఎంత మంచిగా ఎండిపోయినాయో. సో, ఇలా మొత్తం అన్నీ అయితే ఈ విధంగా తీసేయాలండి. సో, ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా గూడా మనకంటే బ్యాక్ సైడ్ వాటర్ పోసాం గాబట్టి కొంచెం తడిగానే ఉంటది. కాబట్టి మనం దీన్ని ఒక హాఫ్ డే గాని, లేకపోతే ఒక ఫుల్ డే గాని మనం మళ్ళీ కుదిరితే ఎండ కింద లేకపోతే ఫ్యాన్ గాలి కిందైనా మనం ఆరబెట్టేయాలి. సో, ఆరబెట్టేసి ఏందంటే ఒక సైడ్ లైట్‌గా తడిసుంటది కాబట్టి అది గూడా మంచిగా డ్రై అయిపోతది. సో, అంటే ఎక్కువ స్టోర్ చేసుకునే వాళ్ళైతే ఇంకా 1, 2 డేస్ ఇంకెక్కువ డేస్ కూడా మనం అంటే ఎండలో పెట్టుకున్నా కూడా ఇంకా చాలా డేస్ వరకు అంటే పాడవ్వకుండా ఉంటాయండి. సో, చూడండి కాబట్టి ఇంకో సైడ్ అయితే నేను ఇప్పుడు మళ్ళీ క్లాత్ మీద పెట్టుకొని ఒక హాఫ్ డే అయితే ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకున్నాను. సో, ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ చేయాలి అనుకునే వాళ్ళు, స్టోర్ చేసుకునే వాళ్ళైతే కంపల్సరీ ఎండలోనే పెట్టుకోండి. సో, ఈ విధంగా మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని ఫ్యాన్‌కి పెట్టేసిన తర్వాత మంచిగా ఎండిపోతాయండి. సో, ఈ విధంగా ఎండిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు ఇది తీసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడమే. సో, పప్పుచారు లేకపోతే ఇంకా వేరే కర్రీస్ దేని మీదైనా నలుపుకొని తినడానికి చాలా బావుంటాయండి వడియాలు. సో, ఆయిల్ అయితే మాత్రం చాలా హీట్ ఉండాలి. చాలా వేడైపోయిన తర్వాత మాత్రమే ఈ వడియాలు వేసుకొని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. సో, ఇలా చేసుకుంటే చాలా తెల్లగా చాలా బాగున్నాయండి ఈ వడియాలు. సో, టేస్ట్ కూడా అలానే ఉంది. కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. సో, ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ అనేది నాతో కంపల్సరీ షేర్ చేసుకోవాలి. అలానే మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియో లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం, ఇంకా వడియాల వాటి కోసం అయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.